సిటీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఈ ఉగాది అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలి. రామగుండం నియోజకవర్గం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆకాంక్ష. ఈ ఉగాది సమస్త ప్రజానీకంలో ఆనందాలు నింపాలి. రైతులంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలన్న బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్. అంగరంగ వైభవంగా ముగిసిన నూకాంబిక పోచమ్మ అమ్మవారి జాతర. సింగరేణి కార్మికులకు, కార్మిక కుటుంబాలకు, ప్రజలకు తెలుగు సంవత్సర క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్. క్రోధినామ ఉగాది సంవత్సరంలో శివనామ స్మరణ చేయటం మూలంగా ప్రజలకు అంతా మంచి జరుగుతుంది. బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఒజ్జేల వెంకటేశ్వర్లు వెల్లడి. మానవత్వాన్ని చాటుకున్న విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉగాది కానుక. ఈ క్రోధినామ ఉగాది అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని, రామగుండం నియోజకవర్గం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరుకున్నారు. ఉగాది పండుగ సందర్భంగా గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే హాజరై ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉగాది ప్రజలందరి ముఖాల్లో చిరునవ్వులు కురిపించాలని, అందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ రామగుండం నియోజకవర్గం ప్రజలందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా ప్రారంభించడం జరిగింది. రాష్ట్రానికి, పెద్దపల్లి జిల్లాకి, ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరం నుంచి వారు కోరుకున్న కోరికలు, వారు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతమై సుఖ సంతోషాలతో వాళ్ళు విరజిల్లాలని, ప్రతి ఒక్కరి కుటుంబాలు చిరునవ్వుతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ మహామహి దేవదేవుని కోరుతూ అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహంకాళి స్వామి, పెండ్యాల మహేష్, విహెచ్పి నాయకులు అయోధ్య రవీందర్, హనుమంత్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, పొన్నం అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గోదావరి ఖని వైట్ హౌస్ ప్రాంగణంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలోని రామగుండం నగర మేయర్ భంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు మహంకాళి స్వామి, కాల్వాలింగ స్వామి, తిప్పారపు శ్రీనివాస్, ముస్తఫా, ఉల్లంగుల రమేష్, చెరుకు బుచ్చిరెడ్డి, మోహిత్, సన్నీ, పాతిపెల్లి ఎల్లయ్య, లక్ష్మీపతి గౌడ్, అలాగే బాలరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రోధినామ ఉగాది సమస్త ప్రజానీకంలోని ఆనందాలు నింపాలని, రైతులంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ కోరుకున్నారు. గోదావరి ఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం క్రోధినామ ఉగాది వేడుకలను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హాజరై నాయకులకు, కార్యకర్తలకు ఉగాది పచ్చడిని, భక్ష్యాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రోధినామ ఉగాది సంవత్సరం వర్షాలు బాగా పడాలని, రైతులంతా పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. నూతన తెలుగు సంవత్సర సందర్భంగా మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో ఈ సంవత్సరం అంతా కూడా గడపాలని, ఎటువంటి ఇబ్బందులు, కరువు కాటకాలు
రాకుండా అందరూ కూడా ఆనందంగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. రామగుండంలో పుట్టి పెరిగి ఇక్కడ సింగరేణి కార్మికుడిగా అనేక ఉద్యమాలలో ప్రజలకు సేవ చేసి జీవితాన్నే ప్రజలకు అంకితం చేసి జీవిస్తున్నటువంటి మన కొప్పులీశ్వరన్న గారు ఈరోజు ఈ యొక్క ఉగాది వేడుకలలో మన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో గోదావరికంలో పాల్గొనడం అనేది నిజంగా చాలా సంతోషం. గత 15 ఏళ్ళుగా ధర్మపురిలో సేవ చేసి ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సేవలు అందించాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఆదేశం మేరకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ సందర్భంలో ఈరోజు మన మధ్యలో ఈ యొక్క ఉగాది వేడుకలలో పాల్గొనడం అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఉగాది సందర్భంగా ప్రజలందరూ కోరుకున్నటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఆనందం సంతోషం, కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లేటువంటి విధంగా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఉగాది వేడుకలలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సకల దేవతల ఆశీర్వాదం ఉండాలని రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలోని డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పెంట రాజేష్, గోపు ఐలయ్య యాదవ్, తోడేటి శంకర్ గౌడ్, నడిపెల్లి మురళీధర్ రావు, మాదాసు రామ్మూర్తి, అచ్చే వేణు, మారుతి, బొడ్డు రవీందర్, నూతి తిరుపతి, చల్లా రవీందర్ రెడ్డి, ప్రశాంత్ ముదిరాజ్, ఐతా శివకుమార్, రామరాజు, మెతుకు దేవరాజ్, కిరణ్ జీ, కోడి రామకృష్ణ, చింటూ, శ్రవణ్, రవితేజ తదితరులు పాల్గొన్నారు. నూకాంబిక అమ్మవారి చల్లని చూపులు రామగుండం నియోజకవర్గం ప్రజలపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరుకున్నారు. అంతర్గం మండలం టిటిఎస్ అంతర్గం గ్రామంలో శ్రీలంక బర్మా కాందిసీకుల ఆరాధ్య దైవమైన శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర భక్తులు కోలాహలం నడుమ ఘనంగా ముగిసింది. గత 9 రోజులుగా ఉపాసకులు చేస్తున్నటువంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం అమావాస్య కావడంతో భక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోచమ్మ ఆలయంలోకి ఊరేగింపు నడుమ ప్రతిష్ఠించడం చేశారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సునాలి ఠాకూర్ దంపతులు చేసి నూకాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు టిటిఎస్ అంతర్గంలోని పురవీధుల గుండా అమ్మవారి ప్రతిమ ఉపవాస భక్తులతోటి అంతర్గం కేంద్రంలో భక్తుల కోలాహలం నడుమ దిగ్విజయంగా జాతరలోకి ప్రవేశించారు. జమ్ముల రామారావు అధ్యక్షతన జరిగిన ఎంతో గొప్పగా ఈ కార్యక్రమం ముగింపు జరిగింది. ఈ సందర్భంగా జాతరకు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా రక్షక భట సిబ్బంది బందోబస్తు నిర్వహించి జాతరలో ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు కూడా జరగకుండా చూశారు. ఇంకా
ఇంకా ఈ కార్యక్రమంలో హర్కర వేణుగోపాలరావు, టిటిఏ సందర్గం తాజా మాజీ సర్పంచి కుర్రా వెంకటమ్మ, నూకరాజు, ఉప సర్పంచి పెరుమాళ్ల శశికుమార్, వైస్ ఎంపీపీ మట్టా లక్ష్మి, ఎంపీటీసీ కొలిపాక శరణ్య, జాతర కమిటీ నాయకులు పెంటకోట ఈశ్వరరావు, శివ, పెంటకోట ఆనంద్, ఇండిబెల్లి రవీందర్, సుబ్రహ్మణ్యం, రాజేష్, నాయకులు పూదరి సత్తయ్య గౌడ్, గిట్ల శంకర్ రెడ్డి, బాణాల స్వామి, ఇండిబెల్లి విజయ్, తిరుపతి నాయక్, సింగం సత్తయ్య గౌడ్, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అజయ్ బాబు, అంతర్గం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటస్వామి, రామగుండం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సతీష్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ నాయుడు, పోలీసు సిబ్బంది, జాతర కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. క్రోధినామ ఉగాది సంవత్సరం కార్మికుల్లోని కార్మిక కుటుంబాల్లోని వెలుగులు నింపాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆర్జీవన్ GM చింతల శ్రీనివాస్ కోరుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆర్జీవన్ GM శ్రీనివాస్ మంగళవారం GM కార్యాలయంలో సమావేశ హాల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అందరికీ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. సింగరేణి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, అధికారులకు, సూపర్వైజర్లకు, యూనియన్ ప్రతినిధులకు, పుర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ N బలరాం ఉగాది శుభాకాంక్షల సందేశాన్ని అందరికీ చదివి వినిపించారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ, క్రోధినామ సంవత్సరం ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. వసంత ఋతువులలో వచ్చే ఉగాది పండుగ మార్పునకు సంకేతమని, మనం కూడా మార్పుకు అనుగుణంగా మన నడవడికని మార్చుకుని కొత్త ఒరవడిని స్వాగతించాలని తెలిపారు. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా తరఫున మరి మా కుటుంబ తరఫున CNM గారు, డైరెక్టర్స్, అట్లాగే ఇతర సీనియర్ ఆఫీసర్ల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఉగాదికి ఒక విశిష్టమైన ఒక కథ ప్రచారంలో ఉంది. బహుశా మరి మధ్య సెల్ ఫోన్ మాధ్యమంలో చదువుకుంటారు. శ్రీ మహావిష్ణువు నారదుడి గురించి ప్రతిరోజు నారాయణ నమో నారాయణ అనుకుంటా అన్ని లోకాలను తిరుగుతూ నారాయణ స్మరణ చేసే ఒక మహర్షి. ఒకరోజు ఏంటంటే మహావిష్ణువు నారదుణ్ణి ఒక సందర్భంలో అమ్మాయిగా మారుస్తాడట. మారిస్తే తను ఒక రాజును పెళ్లి చేసుకొని 60 మంది కొడుకులను కంటాడు. నారదుడు స్త్రీ రూపంలో ఉండి ఒక మాయా పరిస్థితులలో అమ్మాయికి మారుతాడు. మారితే 60 మంది కొడుకులు జన్మిస్తారు ఒక రాజును పెళ్లి తీసుకున్న తర్వాత. అయితే ఒక యుద్ధంలో 60 మంది కొడుకులు చనిపోతారు. అయితే పాపం ఆమె మహావిష్ణువు పట్టుకొని మరి బాధపడితే అప్పుడు ఏమంటే, ఇట్లా ఈ మాయా సందర్భంలో నువ్వు ముఖ్యంగా
నువ్వు నిజంగా నారదునివి, ఈ విధంగా నువ్వు తయారయ్యావు, నీకు 60 మంది కొడుకులు ఈ విధంగా జన్మించారు. సరే, వారిని 60 సంవత్సరాలకి పేర్లతో సహా వాళ్ళు ఈ సూర్యచంద్రులతో ఉన్నంత కాలం మీ కొడుకుల పేర్లు చిరస్థాయిగా ఉంటాయి అని దీవించడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రోజు పెట్టుకుంటాం. ప్రభవ, విభవ, డిఫరెంట్ పేర్లు ఉంటాయి. అట్లాగే ఇది ఆ సీక్వెన్స్లో 38వ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. క్రోధి అంటే కోపం, అంటే బహుశా ఈ సంవత్సరంలో అందరికి కోపతాపాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మనం సాధ్యం వరకు కాస్త ప్రేమ వాత్సల్యంతోని ఉండాలి. ఏ విధంగా అందరినీ చేరదీస్తూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలోని SO2 GM రామ్మోహన్, పర్సనల్ AGM CH లక్ష్మీనారాయణ, ఏరియా ఇంజనీర్ రామ్మూర్తి, AGM IED ఆంజనేయులు, AGM సివిల్ నాగేశ్వరరావు, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, DGM ఫైనాన్స్ ధనలక్ష్మీబాయ్, సర్వే ఆఫీసర్ ప్రభాకర్, ఆడిట్ అధికారి రాజం, పర్చేస్ DGM శ్రీనివాసులు, ఎస్టేట్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం, ఫారెస్ట్ అధికారి అభిలాష్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్స్ బంగారు సారంగపాణి, G హనుమంతరావు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రోధినామ ఉగాది సంవత్సరంలోని శివనామ స్మరణ చేయటం మూలంగా ప్రజలకు అంతా మంచి జరుగుతుంది. బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఓజ్జెల వెంకటేశ్వర్లు తెలిపారు. క్రోధినామ ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలు దేవాలయాలను దర్శించుకొని ఈ సంవత్సరం అంతా తమ కుటుంబాలకు మంచి జరగాలని కోరుకున్నారు. గోదావరి కని, సొందిళ్ల గ్రామాల్లోని దేవాలయాల్లో భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు కొత్త సంవత్సరంలోని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. అలాగే కమాన్పూర్ ఆదివారాహ స్వామి దేవాలయంలో కూడా భక్తులు ఆదివారాహ స్వామిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలోని తాము కోరుకున్న కోరికలను ఈ సంవత్సరంలో తీరాలని ముడుపులను కట్టారు. కాగా క్రోధినామ ఉగాది సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో, రాజకీయ నాయకులకు ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయి, వ్యవసాయ రంగం ఎలా ఉంటుంది అన్న పంచాంగం, శ్రావణ వివరాలను ఓజ్జెల వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈరోజు ఉగాది అంటే నూతన సంవత్సరము. బ్రహ్మ చైత్ర శుద్ధ పాఠ్యమి రోజున ఉదయం పూట ఈ యొక్క సృష్టిని సృష్టించాడు. అందుకే దీన్ని ఉగాదిగా ప్రతి సంవత్సరం నూతన సంవత్సరంగా మనం జరుపుకుంటుంటాం. ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధము అనగా కోపం, ఈర్ష్య, ద్వేషము ఉంటుందని మనకు అర్థమవుతుంది. కానీ క్రోధము అంటే రుద్రుడు అంటే శివుడు. ఈ సంవత్సరము శివారాధన చేయడం వల్ల, ఈ సంవత్సరమే శివుంది, క్రోధినామ సంవత్సరమే శివుంది. ఈరోజు శివారాధన చేయడం వల్ల ఈ సంవత్సరం లోపల మన కష్టాలన్నీ కూడా దూరం చేసుకోవచ్చు. ఈ సంవత్సరానికి మంగళవారం రోజు ప్రారంభమవడం వల్ల రాజు కుజుడవుతున్నాడు, మంత్రి శని అవుతున్నాడు, సేనాధిపతి శని అవుతున్నాడు. దీనివలన రాజకీయాలలో కొంత అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాజు, మంత్రి, సేనాధిపతి వల్ల నాయకుల మధ్య సయోధ్య కుదరకపోవడము, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కానీ ధాన్యాధిపతి చంద్రుడై రసాధిపతి బృహస్పతి అయినందువల్ల ముఖ్యంగా పండ్లు చాలా ఎక్కువగా పండుతాయి. ఈ సంవత్సరము కెమికల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. వైద్య శాస్త్ర రంగంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ధాన్యాధిపతి చంద్రుడు కావడం వల్ల వర్షాలు కురిసి పంటలు చక్కగా పండుతాయి. మేఘాధిపతి శని అయినాడు, మేఘాధిపతి శని, అర్ఘ్యాధిపతి శని అయినాడు. కావున అదేవిధంగా సంక్రాంతి పురుషుడు పులిపైన మహోదర అనే నామధేయంతో వస్తున్నాడు. మహోదర అంటే గాలితో కూడుకున్న వర్షాన్ని కురిపించేవాడని అర్థం. అందుకోసమే ఈసారి తుఫాన్లు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. మేఘాధిపతి అయిన ఆ శని వలన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అదేవిధంగా రాజు కుజుడవడం వల్ల అగ్నిపర్వతాలు ప్రపంచం మీద బద్దలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. దేశాల మధ్య సయోధ్య కుదరకపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇంతకుముందు మన శోభకృతనామ సంవత్సరం అన్ని శుభ ఫలితాలు చూసినప్పటికీ ఇది క్రోధినామ సంవత్సరం, కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. అదేవిధంగా రసాధిపతి వల్ల బృహస్పతి వల్ల శుభ ఫలితాలు, ధాన్యాధిపతి చంద్రుడి వల్ల శుభ ఫలితాలు పొంది ఆ శివారాధన వల్ల అన్నీ కూడా శుభ ఫలితాలను పొంది ఆ పులి వాహనం పైన రావడం వల్ల కొంచెం అరణ్య నాశనం కూడా జరిగేటందుకు అవకాశం ఉంది. అరణ్యాలు కూడా నశించిపోయి ప్రతి చోట కూడా చెట్లు నాశనం జరిగే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. శివారాధన వల్ల ఇటువంటి ఆపదలన్నీ కూడా తొలగిపోయి క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో జీవిస్తారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ముస్లింలకు 6% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం ఎన్టీపీసీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా ఆధ్వర్యంలో మసీద్ ఏ జబల్సో సోమవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులోని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నిత్యం అల్లాహ్ స్మరణతోటి రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉంటున్న ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తామని, అదే విధంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. अस्सलाम वालेकुम। आप सभी को एडवांस ईद मुबारक। आज के शाम इफ्तार की दावत में आपके साथ करने के मौका हमारे एनटीपीसी के कांग्रेस पार्टी के सदर मेरा छोटा भाई आसिफ और बुजुर्ग लोग और इनकी कमेटी के सब मेंबर्स मौका दिए, मैं उन सभी का शुक्रगुजार हूँ। अल्लाह ताला से यही दुआ मांग रहा था मैं, एक बार मौका मिले रामगुंडम की आवाम के तरफ से आज हुकूमत में बात करने की, असेंबली में जाकर यहाँ पे जितना पहले ज़माने में रामगुंडम आना बोले तो नौकरी के लिए आते थे, मगर आज नौकरी के लिए दूसरे जगह जाना का मुसीबत आ गई। ये मेरा सिर्फ पुराने ज़माने में जो पहले जो उम्मीदवार थे यहाँ पे, एमएलए थे, एमपी थे, उन लोगों का नेग्लिजेंसी तरफ से हमारे पास और इंडस्ट्रीज नहीं है। ऐसो इंडस्ट्री भी चले गए, सिंगरेनी भी जो माइनिंग है ओपन कास्ट होकर यहाँ पे नौकरियाँ कम हो गए, ऐसा नौकरियाँ ऐसा वालों को ट्रांसफर्स हो गए। आज हुकूमत में भी आए आप लोगों की दुआ से, आप लोगों की प्यार से, आप लोगों की मोहब्बत से, अल्लाह ताला के दुआ बदौलत से आज सब लोग मिलकर इतना प्यार दिए, इतना सपोर्ट किए, क्योंकि पूरा तेलंगाना रामगुंडम के तरफ देखकर पूछ रहा था ये कौन बंदा है।
इतनी बड़ी मेजॉरिटी से आज जीता। ये कोई स्पेशल है यहाँ पर, इतने लोग इसको प्यार करके इतना वोट डाले बोले तो इन्हें आवाम में हर दिन रहता शायद, इसके लिए इन्हें अगर कौन है ये शख्स कौन है बोल के देख रहे। मैं जो दिन असेंबली गया एनटीपीसी सिंगरेनी एम्प्लॉय जैसा रहता वैसा उनका ड्रेस पहनकर चम्मच पकड़कर टोपी लगाकर हेलमेट से और एक कट्टा एक बुट्टा लेके चले गया। पूरा देश में चर्चा हुई कौन है ये बंदा बोल। मैं इसीलिए गया, हमारे तरफ से जो एम्प्लॉय है एम्प्लॉय का जो ड्रेस रहता वो पहन के गया। ये मतलब था उसका यहाँ के एम्प्लॉयज़, यहाँ के मजदूर, यहाँ पे जो कॉन्ट्रैक्ट वर्कर्स, यहाँ पे जो गरीब लोग कितना मुश्किल कितने समस्याओं से यहाँ पे परेशान है, वो परेशान हुकूमत को मालूम होने के लिए आज ये जो हुकूमत में मालूम करने के लिए मैं वैसा गया था। ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో పాటు మసీదు కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. నిరుపేద ఆటో డ్రైవర్ల కుటుంబాలకు బాసటగా నిలిచి ఉగాది పండుగ రోజున విహెచ్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు మానవత్వాన్ని చాటుకున్నారు. రామగుండం నియోజకవర్గం పరిధిలోని వివిధ డివిజన్లలోని నిరుపేద 8 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఉగాది పండుగ సందర్భంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వ్యాల హరీష్ రెడ్డి తండ్రి రామిరెడ్డి చేతుల మీదుగా బియ్యంతో పాటుగా నిత్యావసర వస్తువులను కూడా స్థానిక మార్కండేయ కాలనీలో విహెచ్ఆర్ ఆఫీసులోని అందించారు. విహెచ్ఆర్ ఫౌండేషన్ రామగుండం టీమ్ సభ్యులు పండుగ పూట హరీష్ రెడ్డి చేసిన సహాయం ఎన్నటికీ మర్చిపోలేనిదని, వారికి మా కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. రోజు ఆటో డ్రైవర్ల బతుకుదేరు అధ్వానం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వీళ్ళకి ఏం ఆధారం పెట్టలేదు, ఏం లేదు. ఆడవారికి ఫ్రీ టికెట్ అని, ఫ్రీ బస్ ప్రయాణం అని చేసే వలన ఆటో వాళ్ళకు కనీస పూట గడవకుండా అయింది కాబట్టి విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు వీరికి కొంతమందికి ఇంటికి బియ్యము, చిల్లర, కావున ఈ ప్రభుత్వం ఇన్ని రోజులు వీళ్ళకి ఆటో డ్రైవర్లకు కానీ రైతులకు కానీ చాలా ఇబ్బంది అయిపోయింది. రైతులకు కూడా నీళ్ళు లేకుండా అయిపోయింది, పంట పొలాలు లేవు, తాగునీరు లేకుండా అయిపోయింది, విద్యుత్ కూడా షార్టేజ్ అయిపోయింది. గవర్నమెంట్ అన్నది కానీ ఈరోజు గౌరవనీయులు మరి మాతో పాటు మాకు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఉద్యమకారులకు, విద్యార్థి నాయకులకు కూడా అప్పుడు హరీష్ అన్న వారి ఆధ్వర్యంలో ఎంతోమంది హెల్ప్ చేసింది. ఇప్పుడు దీని వ్యవస్థాపకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గౌరవనీయులు హరీష్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు మరి ఎవరైతే ఉపాధి కోల్పోయిన వాళ్ళు, ఎందుకంటే చాలామంది చాలా ప్రభుత్వాల్లో చాలా సంక్షేమ పథకాలు ఉంటాయి, కానీ చూసుకున్నట్టయితే ఈరోజు మన అన్నవాళ్ళు ఆటో అన్న వాళ్ళకు చాలా దారుణమైన స్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మరి పోయిన సంవత్సరం చూసుకున్నట్టయితే ఆ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళకు కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా ఒకటి మొన్న కూడా విజ్ఞప్తి చేసినాము, ఇన్సూరెన్స్ ఒకటి కల్పించాలని. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో వచ్చేసినానే మరి గౌరవనీయులు ఇక్కడ హరీష్ అన్న వాళ్ళ డాడీ కూడా ఉన్నారు, వీలైతే కొంతమంది కూడా మేము కూడా సహాయం చేస్తాము, మీరు కూడా దీనికి కొంతమంది తోడ్పడాలని చెప్పేసి కొంతమందికి ఇన్సూరెన్స్ చేసే విధంగా కూడా ఉండాలని చేస్తున్నాము. అట్లనే ఈ కార్యక్రమంలోని రామగుండం నియోజకవర్గం ఆటో యూనియన్ కార్యవర్గ సభ్యులు, ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు, విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ ఉగాది అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలి. రామగుండం నియోజకవర్గం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆకాంక్ష. ఈ ఉగాది సమస్త ప్రజానీకంలో ఆనందాలు నింపాలి. రైతులంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలన్న బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్.
అంగరంగ వైభవంగా ముగిసిన నూకాంబిక పోచమ్మ అమ్మవారి జాతర. సింగరేణి కార్మికులకు, కార్మిక కుటుంబాలకు, ప్రజలకు తెలుగు సంవత్సర క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్. క్రోధినామ ఉగాది సంవత్సరంలో శివనామ స్మరణ చేయటం మూలంగా ప్రజలకు అంతా మంచి జరుగుతుంది. బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఒజ్జేల వెంకటేశ్వర్లు వెల్లడి. మానవత్వాన్ని చాటుకున్న విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉగాది కానుక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.